హాయ్ ఎవ్రీవన్. హాయ్. ఈ సెప్టెంబర్ 30th 2025న మా డాడీ రిటైర్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మామయ్య గారు. 40 years ఒక రోల్లో వర్క్ చేసి రిటైర్ అవుతున్న సందర్భంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఈ జర్నీలో మీరు ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తుంటారు. జాబ్ కోసము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా జాబ్కి డెడికేటెడ్గా చేయటము. సో మీ జర్నీ నుంచి మాలాంటి యంగ్స్టర్స్ కానీ మీ జూనియర్స్ కానీ చాలా నేర్చుకున్నాము. మీ డెడికేషన్ కానీ మీరు ఆఫీస్కి వెళ్ళటం కానీ డైలీ మీ వర్క్ పట్ల మీకున్న ఇంట్రెస్ట్ కానీ. సో మీకు మీ వర్క్లో మీరు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మీరు రిటైర్ అయిపోయాక మీరు నెక్స్ట్ మిగిలిన లైఫ్లో కూడా అలానే హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 40 years చాలా కష్టపడి వర్క్ చేసావు డాడీ. అందరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఈజీ, 10ంటికి వెళ్ళి 5-6 ఇంటికి వచ్చేస్తారని. అట్లేమి ఉండదు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా డాడీ ఇంటికి తీసుకొచ్చి మరీ వర్క్స్ చేసేవాళ్ళు. సండేస్ కూడా వాళ్ళకి మండే టు సాటర్డే వరకు ఆఫీస్కి వెళ్తూ ఒక్కొక్కసారి వర్క్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ సండే కూడా ఇంటికి తీసుకొచ్చి బుక్స్ రాసేవాళ్ళు. నేను మా అక్క మేమిద్దరం మేము హెల్ప్ చేస్తాము, మేము రాస్తామని అనేవాళ్ళము. సో మా డాడీ వద్దు, అది ఒక్క మిస్టేక్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒక నెల రోజులు కష్టపడినందుకు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఆ శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్క నెంబర్ మిస్టేక్ అయినా కూడా వాళ్ళకి చాలా అమౌంట్ అనేది తేడా వస్తుంది. సో మా డాడీ అస్సలు వద్దనే వాళ్ళు, చాలా జాగ్రత్తగా అలానే ఉండి చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి హెడేక్ కూడా వచ్చేది. మేము చాలా చూసాం ఎంత కష్టపడి వర్క్ చేశారు అనేది. చాలామందికి తెలియదు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా నార్మల్ వర్క్ ఉంటుంది, ఏముండదని అనుకుంటారు. అట్లేం ఉండదు. ప్రతి వర్క్లో ప్రతి ఎంప్లాయ్కి ఎవరికి తగ్గ వాళ్ళకి వర్క్ ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అది చేసిన వాళ్ళకి కానీ ఆ చేస్తున్నది మనం చూసిన వాళ్ళకి కానీ మాత్రమే తెలుస్తుంది, థర్డ్ పర్సన్కి అస్సలు తెలియదు. సో ఎంత కష్టపడ్డారు, మమ్మల్ని ఎలా పెంచారు అనేది మాకు బాగా తెలుసు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. యు ఆర్ మై ఫస్ట్ హీరో డాడీ. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నీకంటూ నువ్వు ఏ ఎంజాయ్మెంట్ ఏమీ చేయలేదు. 40 years బ్యాక్ అప్పుడు నీకు స్టార్టింగ్లో జాబ్ వచ్చిన స్టార్టింగ్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నువ్వు. అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. ఎంత సింపుల్గా జాగ్రత్తగా ఎవరి మాట్లాడితే ఎక్కడ ఏమనుకుంటారు అని చెప్పి మనసులో చాలా అనుకుంటారు మా డాడీ. ఎవరికి తెలీదు అది అనాలి ఇది అనాలి అని. కాకపోతే ఆ వ్యక్తి ఎవరైనా కనిపించినప్పుడు చెప్పరు, ఏది మాట్లాడితే ఏది తప్పు అవుతుంది, వేరే వాళ్ళు ఏం తీసుకుంటారు అని చెప్పి మాట్లాడరు. కాకపోతే మాకు చెప్తారు, మా మమ్మీకి మాకు బాగా మాట్లాడతారు మా ఇంట్లో. మా డాడీ లేకపోతే మాకు అసలు చాలా బోర్ కొడుతుంది. మా డాడీ మార్నింగ్ లెగిసి ఇంట్లో వర్క్స్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం, వచ్చేటప్పుడు కాల్ చేసి అలివేని ఏం తీసుకురావాలి ఇంటికి అని చెప్పి అవి తీసుకొని ఇంటికి రావడమే. ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, బయట తిరగడం ఏమీ లేవు. ఫస్ట్లో నా చిన్నప్పుడు నేను 2 years ఉన్నప్పుడు మా డాడీకి పర్మనెంట్ అయింది. ఈ 29 years నుంచి పర్మనెంట్ అయ్యాక కొంచెం శాలరీ బాగా అంటే ఓకే. అంతకుముందు శాలరీ చాలా తక్కువ వచ్చేదంట. ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి ఉండేది కాదంట. ఆ 11 ఏళ్ళు చాలామంది ఒకటేసారి ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు డబ్బులు సరిపోక చాలామంది అది మానేశారు. కొంతమంది ఉన్నారు, చాలామంది కొంతమంది మానేశారు. కాకపోతే దాని మీద నమ్మకంతో 2 ఆడపిల్లలు ఉన్నా, వెనక ఏ ఆస్తి లేకపోయినా దాని మీద కేటీపీఎస్ని నమ్ముకొని, పవర్ ప్లాంట్ని నమ్ముకొని మా డాడీ అలానే ఉన్నారు 11 ఏళ్ళు. చాలా తక్కువ శాలరీ, డ్రెస్సెస్ కూడా మంచిగా ఉండేవి కాదు, తినడానికి కూడా సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అయినా కూడా
మా డాడీ దాన్ని నమ్మకంతో అలానే ఉన్నారు. ఇది కాకుండా వేరే వెళ్తే మా డాడీ చాలా సెన్సిటివ్ కాబట్టి వేరే వర్క్ సెట్ అవుతుందో లేదో, తనకి కరెక్ట్ జాబ్ ఇదే. అండ్ అప్పుడు టైపింగ్గా జాయిన్ అయ్యారనమాట ఫస్ట్లో. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అనమాట. మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ కూడా అయ్యారు టైప్ ఎగ్జామ్లో. అలా అలా తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత కూడా కావాలంటే ఫుల్ లగ్జరీగా ఉండొచ్చు, ఇప్పుడు లగ్జరీగా ఉండొచ్చు, లగ్జరీగా తిరగచ్చు, అన్నీ నాకేంటి అన్నట్టు ఉండొచ్చు. కాకపోతే అలా ఉండరు. పర్మనెంట్ కాకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అసలు ఎప్పటికీ ఇంకా చేంజ్ అవ్వరు. ఎందుకంటే మా డాడీ అలా సింపుల్ అండ్ హార్డ్ వర్కర్. అండ్ చాలా టాలెంట్ ఉంది మా డాడీకి. కాకపోతే అది బయట పెట్టరు, అందరి ముందు షో చేయరు. ఐ లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్. నేను నీ కూతురుగా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. యు ఆర్ మై ఫస్ట్ హీరో డాడీ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. నాకు ఇప్పుడు ఇన్నేళ్లలో ఒక్క ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా చూసుకున్నావు మమ్మల్ని లగ్జరీగా చూడకపోయినా మాకు ఇంత చిన్న కష్టం లేకుండా నన్ను అక్కని చూసుకున్నావు. చాలా చాలా థ్యాంక్స్. మా వల్ల మా చేతనైంది మేమే మీకు చేయాలి. ఇప్పుడు ఇంకా ఈ రిమైనింగ్ డేస్ అయినా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా అన్నీ తిరగాలి. ఇప్పటి వరకు జాబు వర్క్ అని చెప్పి ఎప్పుడు లీవ్ కూడా పెట్టరు మా డాడీ. 100% అటెండెన్స్ ఉంటుంది. ఒక్కరోజు లీవ్ పెట్టమన్నా పెట్టరు. మా అక్క మ్యారేజ్కి నా మ్యారేజ్కి కూడా 1 వీకే పెట్టారు. 1 వీక్ 10 days, అసలు 1 వీకే. ఎందుకంటే అమ్మో అన్ని రోజులు పెట్టకూడదు, మళ్ళీ వర్క్ అది పెండింగ్ అయిపోతుంది. ఆ పెండింగ్ అయిపోతే మళ్ళీ నేనే చేయాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి 1 వీకే పెట్టారు. కాకపోతే అలా 1 వీక్ అలా తక్కువ డేస్ లీవ్స్ పెట్టి వర్క్ చేశారు అంటే దానికి కారణం మా మమ్మీ. ఇంట్లో మొత్తం మమ్మీనే చూసుకుంటుంది. సో మమ్మీ డాడీ ఇద్దరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీలా మేము ఉండలేకపోవచ్చు, కాకపోతే అట్లీస్ట్ కొంచెమైనా ట్రై చేయాలని నేను మాత్రం అనుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీ. డాడీ ప్లీజ్ హ్యాపీగా ఉండు. అండ్ నీకు ఏదైనా విష్ ఉంటే అది మంచిగా అవ్వాలి. నీకేమన్నా ఇప్పటి నుంచైనా ఇంకా ఇప్పుడు హ్యాపీగా టెంపుల్స్కి వెళ్ళి అన్నిటికీ నువ్వు ఏది అనుకుంటే అది చేయాలి. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. రిటైర్మెంట్ అంటే ఇంక ఇది ఇక్కడితో అయిపోయిందని ఏం కాదు. ఇంక ఇప్పటి నుంచి కొత్త న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా అందరికీ అన్నీ చెప్పాలి, ఇంకా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను బావ ఇద్దరం కోరుకుంటున్నాము. మేము రాలేకపోతున్నందుకు నిజంగా సారీ. మమ్మీ డాడీ ఇద్దరికీ సారీ. కాకపోతే ఎందుకు రావట్లేదు అనేది మీకు రీజన్ తెలుసు, మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. కాకపోతే నేనైతే చాలా మిస్ అవుతా లైఫ్లో. ఇది నాకు ఎప్పటికీ ఒక గిల్టీగానే ఉంటుంది రాలేదు అని. బట్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ లవ్ యూ సో మచ్ డాడీ. బీ హ్యాపీ. మేము ఇక్కడ ఉన్నామనే కానీ మా మనసు మొత్తం అక్కడే ఉంది. సో మేము చాలా మిస్ అవుతున్నాము. పల్లవి చెప్పినట్లు ఇక్కడితో రిటైర్మెంట్ అయిపోయింది అని కాదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ లైఫ్ మొత్తం మీరు హ్యాపీగా ఉండాలి. ఇన్ని రోజులు మీరు జాబ్ వల్ల కానీ ఫ్యామిలీ బాధ్యతల వల్ల కానీ ఏవేవైతే చేయలేకపోయారో అవి మీకు నచ్చినవి పనులు చేయడానికి ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఓపిక ఉన్నప్పుడే మంచిగా అన్నీ తిరగాలి, చూడాలి. మీరు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మామయ్య గారు. ఆల్ ది బెస్ట్ డాడీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye.